సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల కోసం అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇంతవరకు వీధుల్లో తిరుగుతూ ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు నేరుగా ఫోన్లకే ఇలాంటి మెసేజ్లు వచ్చేలా చేశారు. నెట్వర్క్ సమస్యలు ఉన్నా కూడా మెసేజ్లు వచ్చే అవకాశం ఉంది. వాటిని ఫాలో అయ్యి సురక్షితమైన ప్రాంతాలకు చేరితే సరిపోతుంది. సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు భారత ప్రభుత్వం వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను రూపొందించింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఈ సౌకర్యం ఉంది. మీ ఫోన్లలో అలర్ట్స్ డిజేబుల్ చేసి ఉంటే ఇప్పుడైనా ఎనేబుల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఫోన్లోని సెట్టింగ్స్ని ఓపెన్ చేసి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ ఆప్షన్ను ట్యాప్ చేయాలి. లేకపోతే ఎమర్జెన్సీ అలర్ట్స్ అని సెర్చ్ బార్లో టైప్ చేయాలి. వైర్లెస్ ఎమర్జెన్సీ అలర్ట్స్ని ఎంపిక చేసుకోవాలి. శాంసంగ్, జియోమి, వన్ప్లస్ ఈ ఆప్షన్లు వేరువేరుగా ఉండొచ్చు. అన్ని ఆప్షన్లని యాక్టివేట్ చేసుకోవాలి. ఐఫోన్ యూజర్లు అయితే సెట్టింగ్స్ని యాప్ని ఓపెన్ చేయాలి. నోటిఫికేషన్స్కి వెళ్ళాలి. గవర్నమెంట్ అలర్ట్స్ అని ఉంటుంది. కీలక అలర్ట్స్ వచ్చేందుకు ఆప్షన్ని ఆన్ చేయాలి. ఒక్కో ఎమర్జెన్సీ సమయంలో ఒక్కోలా అలర్ట్స్ వస్తుంటాయి.